తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధాన కారణం నిరుద్యోగుల బస్ యాత్ర. మాకు ఉద్యోగాలు వస్తాయని మరి అందరూ అనుకున్నారు. నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి 4,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. ఇప్పటిదాకా ఎక్కడ కూడా రూపాయి ఇవ్వలేదు. అవన్నీ మనం చూస్తున్నాం. గత సంవత్సరము మెగా డిఎస్సి 20,000 పోస్టులు ఇస్తామని చెప్పి 11,000 పోస్టులు ఇచ్చింది. ఆ 11,000లో 6,000 పోస్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 5,000 పోస్టులు ఇచ్చింది. ఆ రెండు కలిపి ఒకటేసారి పెట్టడం వల్ల 11,000 పోస్టులు ఇచ్చిండ్రని చెప్పి చెప్పుకునే పరిస్థితి. టెట్ నార్మలైజేషన్ చేయమంటే చేయలేదు, మెగా డిఎస్సి పెట్టమంటే పెట్టలేదు. మళ్ళీ తాజాగా ఈ సంవత్సరం కూడా టెట్ పరీక్షలు నిర్వహిస్తుంది. రెండు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం రెండు కూడా ఒకటే రోజుగా వచ్చేటట్టుగా మరి వాళ్ళు తెలిసి పెట్టినరా తెలియబెట్టినరా. ఎందుకంటే ఇక్కడ విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి ఇద్దరు పదురుకొని పెట్టినా మరి ఏ విధంగా పెట్టినా అనేది తెలియదు. కానీ నష్టపోతుంది మాత్రము తెలంగాణ వాళ్ళే. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి అక్కడ 20% వీళ్ళకు రిజర్వేషన్ ఉన్నది. 20% మనకు ఇస్తుండ్రు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూస్తే తెలంగాణలో టెట్, ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి ఒకే రోజున వచ్చాయి. తెలంగాణ టెట్ జూన్ 18 నుండి జూన్ 30 వరకు, ఏపీ మెగా డిఎస్సి జూన్ 6 నుండి జూలై 6 వరకు. దాంతో చాలా సబ్జెక్టులు ఒకే తేదీన ఉండడంతో అభ్యర్థులు ఏదో ఒకదాన్నే మిస్ కాక తప్పడం లేదు. దాంతో 5వ కాలం తర్వాత వచ్చిన ఈ అర్థమైన అవకాశం దూరం అవుతుంది అన్న ఆందోళన అభ్యర్థులకు వెంటాడుతుంది. తెలంగాణ అభ్యర్థులకు ఏపీ మెగా డిఎస్సిలో 20% ప్రత్యేక కోటా ఉంది. దాంతో అక్కడి అవకాశాన్ని అందుకోవాలనుకుంటున్న తెలంగాణ అభ్యర్థులకు ఇది అడ్డంకిగా మారింది అని వారు వాపోతున్నారు. ఇక్కడ ఏంటంటే 20% ఒకటే రోజు పెట్టడం వల్ల చాలా మంది తెలంగాణ పరీక్షనే రాస్తారు. అంటే ఆంధ్రాలో 20% మిగిలిపోయాయి వాళ్ళకే దక్కాలనా? తెలంగాణ అభ్యర్థులు నష్టపోవాలని ఏమన్నా రేవంత్ రెడ్డి గారు కుట్ర చేసిండ్రా? అవును, కుట్ర చేసిండ్రు. ఇందులో కుట్ర ఉంది. ఇక్కడ టైం టేబుల్ ఏది? తెలంగాణ టీజీటీఈటీ టైం టేబుల్ ఒకసారి మనము ఇందులో మనం చూస్తే స్పష్టంగా కనవచ్చు. 18 జూన్ 2020 ఎక్కడికి వెళ్ళి 30 జూన్ వరకు ఇక్కడ సబ్జెక్టులు అన్ని ఇంగ్లీష్ డేట్ల ప్రకారం కంప్లీట్ గా ఉన్నాయి. 18, 19, 20, 23, 24, 27, 28, 29 ఈ విధంగా అక్కడ ఈ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు పెట్టిండ్రు. మన తెలంగాణ ప్రభుత్వం సేమ్ షెడ్యూల్ మనం చూస్తే ఇంకా డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ నోటిఫికేషన్ పబ్లికేషన్, ఇది వాళ్ళ నోటిఫికేషన్. ఇది వాళ్ళ నోటిఫికేషన్. హాల్ టికెట్ డౌన్లోడ్ 6/6/2005. ఇది షెడ్యూల్ ఆఫ్ మెగా డిఎస్సి ఎగ్జామినేషన్. ఇది ఏపీ మెగా డిఎస్సి. అదైందా? ఎప్పుడు 6వ తారీఖు వెళ్ళి సేమ్ జూలై 6వ తారీఖు వరకు 4 రోజుల పాటు జరుగుతుంది. మనది కూడా అదే టైంలో జరిగే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి ఈరోజు తెలంగాణ విద్యార్థులు నష్టపోయే అవకాశం దట్టంగా ఉన్నది. కాబట్టి కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం కన్ను తెరవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నిరుద్యోగుల పక్షాన నిలబడాల్సిన బాధ్యత ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచారు. మరి వాళ్ళు ఏ పని మీద ఉన్నారో ఏందో మనం అందరం చూస్తున్నాం. ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ has initiated several reforms in school education with a firm resolve to ఇక్కడ ఎన్ని పోస్టులు వేసిన డిఎస్సి 2020 16,000 పోస్టులు. 16,000 అంటే 340. అంటే దాదాపు ఇందులో 2,000 దాదాపు 2,000 పోస్టుల వరకు మనకు వచ్చే అవకాశం ఉన్నది. 10% వేసుకుంటే దాదాపు అంతే 16,000 అంటే 2,300 అట్లా తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంతమంది నష్టపోయే అవకాశం ఉంది ఒకవేళ వీళ్ళు ఇది రాటిఫై చేయకుండా. మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ వీళ్ళు హెల్డ్ ఏప్రిల్ 28. అర్థమైందా? ఏప్రిల్ 28 to 15 ది ఎగ్జామ్. ఇక్కడ అంతా వాళ్ళు మ్యాటర్ అందించారు. ఇది వాళ్ళ టైం టేబుల్, ఏ డేట్ ప్రకారం ఏ జిల్లాలో ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది
టోటల్గా ఇది ఇచ్చిండ్రు. కాబట్టి నేను తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, అంతేకాకుండా ఈరోజు మన ఆకునూరి మురళి గారు మీరు కమిషనర్గా ఉన్నారు ఎడ్యుకేషన్కు. కాబట్టి మీరు ఈ కమిషన్కు చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీరు వెంటనే దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఈ పరీక్షను రెండు కూడా ఇవిగా కొలిజన్ కాకుండా రెండు కూడా ఒకటేసారి ఉండకుండా మరి సపరేట్గా పెడితే తెలంగాణ విద్య నష్టపోకుండా ఉంటారు. అంతేకాకుండా టెట్ కనీసం ఈసారైనా నార్మలైజేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. మరి ఆకునూరు మురళి గారిని ప్రత్యేకంగా కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను దీనిపైన ఎక్కువ మేము ఒత్తిడి ప్రభుత్వం మీదకి తేక ముందే మేము ఉద్యమ రూపం దీనికి దాల్చక ముందే మళ్ళా మేము బెట్టుకుపోయే పరిస్థితి రాకముందే మీరు దయచేసి మీరు వెంటనే దీన్ని సరిదిద్దాలి. డేట్స్ రెండు కొలిజన్ కాకుండా దీనికి ప్రత్యేకమైన డేట్లు మళ్ళా రీషెడ్యూల్ చేయాలని కోరుకుంటూ మరి విద్యార్థి నష్టపోకుండా మీరే వాళ్ళకు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. లేకుంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్య పందాలో మా నిరసన, మా ఉద్యమాలు చేపడతామని తెలియజేసుకుంటూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.